హాయ్ అండి. కొత్త రెస్టారెంట్, అందులోనూ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అంటే వెళ్ళకుండా ఉంటామా, మానేస్తామా? అందులోనూ మా పాప స్కూల్ దగ్గర కొత్తగా స్టార్ట్ చేశారనమాట. సరే, మా పాపకి సాటర్డే స్కూల్ ఉండేది ఇదివరకు, హాఫ్ డేస్ లాస్ట్ ఇయర్. సో అందుకని అప్పుడు వెళ్ళిన వీడియో ఇది, రీసెంట్ది కాదు, ఒక 2-3 మంత్స్ ముందుది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సరే, కృష్ణ ప్యూర్ వెజ్ అని ఓపెన్ అయితే మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము. అంబియన్స్ అయితే బాగుంది, స్పేషియస్గా ఉంది, పూల్ కూడా ఉంది, పూల్ పక్కన కూడా తినచ్చు అక్కడ. కానీ మేము డే టైంలో వెళ్ళాం కదా, అండ్ ఎక్కువ ఉందని ఇంక అక్కడికి వెళ్ళలేదు. సరే, మెన్యూ ఎప్పుడు పాతదే కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయొచ్చు అని ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా మసాలా పాపడ్ అయితే కామన్గా చెప్పేసాము. మేమైతే ఈసారి వెరైటీగా స్టార్టర్ కూడా చెప్పాము. మా హస్బెండ్ చాలా ఆలోచించి ఆర్డర్ చేశారు. సరే, ఎప్పుడైనా కానీ మామూలుగా రోటీ, దాల్, కర్రీ ఒకటి, జీరా రైస్ ఒకటి, ఇంకా అంతే. కానీ ఈ మధ్య మేము సాటర్డేస్ చేస్తున్నాం అనమాట. సాటర్డే మేము రైస్ తినము. సో ఇంక ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా అయితే సాటర్డేస్ రైస్ లేకుండానే అవుతుంది. బట్ ఇది మేము ఈసారి స్టార్టర్ కూడా ఆర్డర్ చేయొచ్చు అని వెరైటీగా చిల్లీ 65, పన్నీర్ 65 కూడా ఆర్డర్ చేసాము, చిల్లీ పన్నీర్ కాకుండా. అది కూడా మరి నాకైతే ఇది చూస్తే చిల్లీ పన్నీరా, పన్నీర్ 65 అర్థమే కాలేదు, కానీ టేస్ట్ అయితే బాగుంది. సరే, ఇంక వాళ్ళు అంటే ఇక్కడ కూడా ఒక్కొక్క డిష్ ఒక్కొక్కలా చేస్తారనమాట. సరే, ఇంకా టేస్ట్ వరకు వస్తే మాత్రం బాగుంది, కానీ ఇందులో నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలు నంచుకొని తింటేనే సూపర్ ఉంటుంది కదా. సో ఇంకా మేమైతే అది ఆర్డర్ చేసామండి. పికిల్లో ఆనియన్స్, లెమన్ అయితే ఇక్కడ ఇలా ఇస్తారనమాట. సో ఇంకా ఆనియన్ తీసేసుకొని చక్కగా నిమ్మకాయ పిండేసుకొని మేమైతే తినేసాము. మొత్తం రెస్టారెంట్ మొత్తం కూడా కొంచెం సాటర్డే ఆఫ్టర్నూన్ అయినా కొంచెం బిజీగానే ఉంది, మరి అలాగని టూ బిజీ కాదు. నేనైతే సాస్ వేసుకొని తింటున్నాను ఫ్రెంచ్ ఫ్రైస్. మా వాళ్ళిద్దరు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటారు, కానీ ఇంకా అందులోకి సాస్ తినరు అస్సలు. ఇంకా తర్వాత పన్నీర్తో పాటు ఇంకా కర్రీ చెప్పలేదు, దాల్ తడకా చెప్పాము. దాల్ తడకా అయితే సూపర్ ఉందండి నిజంగా. మేము రోటీతో చెప్పుకున్నాము. ఈ మధ్యకాలంలో వీట్ రోటీ కూడా వచ్చింది కదా, సో మైదా రోటీ కాకుండా వీట్ రోటీ ఎక్కువ చెప్తూ ఉంటాము. బట్ అప్పుడప్పుడు మరీ బోర్ కొట్టినప్పుడు అయితే మైదా రోటీ కూడా తింటూ ఉంటాం. ఇంకా తర్వాత సాటర్డే మేము చెప్పాను కదా 2-3 మంత్స్ ముందు దాన్ని. సో ఇంకా జీరా రైస్ కూడా ఆర్డర్ చేసుకుని జీరా రైస్ కూడా తినేసామన్నమాట. సరే, లాస్ట్లో ఒక కూల్ డ్రింక్ చాలా తక్కువ తాగుతాము, బట్ అప్పుడప్పుడు. సరే, అయిపోయాక నేను మా పాప సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. మా పాప కూడా తినండి. ఇంకా సరే, అంతా అయిపోయాక ఒక్కసారి చాలా స్పేషియస్గా ఉంది, కాస్ట్ వైజ్ కూడా కంపారిటివ్గా బాగుంది. సరే మా వారిని బయటికి మేమైతే వాష్రూమ్కి వెళ్ళాలండి. మా పాప అక్కడికి వెళ్ళేసరికి వాటర్ అయిపోయాం. సరే, మోటార్ వేసి వాటర్ వచ్చేసరికి టైం పట్టింది. మా వారు చూస్తే బయటకు వచ్చేసారు. ఏమైంది అంటే వేరే వాళ్ళు ఎవరు వచ్చారు, ఏసీ తగిలే ప్లేస్ అని. ఇంకా నేను లేచి వాళ్ళకి ప్లేస్ ఇచ్చాను, కానీ తీరా వాళ్ళు చూస్తే బయట ఫోటోలు తీసుకుంటున్నారు అన్నారు. సరే, అంత పెద్ద రెస్టారెంట్లో మన టేబులే కావాల్సి వస్తుందా అన్నాను. మీరైతే ఏం చేస్తారు, లేచి మీ టేబుల్ ఇచ్చేస్తారా, లేకపోతే మేము ఉన్నాం ఇంకా పక్క టేబుల్లో కూర్చోమని చెప్తారా? నాకైతే ఒకసారి కమెంట్స్లో చెప్పేసేయండి. మరీ అంత మొహమాటం పనికిరాదన్నది నా వాదన. మా వారేమో ఇంక సరే అడిగారు కదా అని ఇచ్చేసాను అంటారు. సరే, కూలర్స్ అయితే బయట కూలర్స్ ఉన్నాయి, ఏసీ లేదు, కానీ లోపల ఏసీ కన్నా బయట కూలర్స్లోనే గాలి ఎక్కువ వచ్చింది అనిపించిందండి మాకైతే. ఇంకా అయిపోయాక బయటకు వచ్చేసి అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి, ఇంకేదో స్పెషల్స్ కూడా ఉన్నాయట. మేమైతే ఫోటోషూట్ చేసుకుని చక్కగా 1-2 ఫోటోలు తీసుకుని అప్పుడు ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాము. మేడం ఏమో డీమార్ట్ అంది, ఇంకా అందుకని మళ్ళీ డీమార్ట్ దగ్గర ఆగాలా వెళ్ళాలా అని ఆలోచించుకుంటూ ఉన్నామండి. సరే, మీకు కనుక పూణే ఎప్పుడైనా వస్తే రెస్టారెంట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పూణేలో ఉన్నారా, వాళ్ళ పేరు కమెంట్ చేసేయండి. వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్.